దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. హీఈస్ ఏ వాస్కులర్ సర్జన్. మనం ఈ ఎపిసోడ్లో వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి, వాళ్ళు డీల్ చేసే డిజీజెస్ ఏంటి, ఎందుకు ఇది చాలా ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్ అయింది, దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్ గారు, మీ గురించి. నమస్కారం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ నిఖిల్ సార్. నాకు ఎప్పటి నుంచో ఇది లాంగ్ టర్మ్ విష్. ఈ హెల్త్ టాపిక్ గురించి ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అసలు ఏం క్వశ్చన్ అడగాలి అనేది ఒక డాక్టర్కి బాగా తెలుస్తుంది. ఇట్స్ మై రియల్లీ లాంగ్ టర్మ్ విష్. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్ ఇట్. ఐ మస్ట్ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ నాట్ ఓన్లీ మీరు నా సీనియర్గా ఎప్పటి నుంచో నాకు పరిచయం, అండ్ యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ న్యూరాలజీ ఇన్ కొంపల్లి ఏరియా. థ్యాంక్ యూ సార్. నేను డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. నేను కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్నాను కేర్ హాస్పిటల్లో. ఐ డిడ్ మై ఎంబీబీఎస్, దెన్ ఎంఎస్ జనరల్ సర్జరీ. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ మై సూపర్ స్పెషాలిటీ ఇన్ కేర్ హాస్పిటల్ అండర్ డాక్టర్ పిసి గుప్తా, హూ ఈజ్ ఏ పయనీర్ ఇన్ వాస్కులర్ సర్జరీ. సో అది అయిపోయాక నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఇన్ కేర్ హాస్పిటల్. సో ఈ వాస్కులర్ సర్జన్గా నేను చూసాను, మీరు ఈ కాలు వాపు అంటే మనం ఎలిఫెంటియాసిస్ అని అంటే బోధకాలు, వీళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఎందుకంటే అది వన్స్ అలాంటి కాలు వచ్చిననుకో చాలా మంది వాళ్ళు చాలా షైగా ఫీల్ అవుతుంటారు సొసైటీలో వెళ్ళడానికి. అంటే వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? సో ఎలిఫెంటియాసిస్ అని కదా సార్, లింఫెడిమా అంటే వాళ్ళకి యూజువల్లీ 45 ఇయర్స్ తర్వాత లేడీస్కి కాళ్ళ వాపులు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి సార్. మేల్స్లో కూడా ఉంటాయి, బట్ మోర్ కామన్ ఇన్ ఫిమేల్స్లో కాళ్ళ వాపులు ఉండటం వల్ల వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ సరిగ్గా చేసుకోలేరు. అది దాని వెరికోస్ వెయిన్స్ అనుకుని ఇంకొక ప్రాబ్లం అనుకుని అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి కామన్లీ వెరీ ఈజీలీ ఇంట్లో కూర్చొని ట్రీట్ చేసుకునే ప్రాబ్లమ్ సార్ లింఫెడిమా అనేది. ఆ లింఫెడిమాకి మెయిన్ మనం కంప్రెషన్ థెరపీ ఇస్తాం సార్. కంప్రెషన్ థెరపీ, మసాజెస్. వి విల్ ట్రైన్ ది పేషెంట్. ఇందులో సర్జరీస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పే ట్రీట్మెంట్ ఎలిఫెంటియాసిస్ కోసమా, నార్మల్ గా లింఫెడిమా కోసం సార్? లింఫెడిమాకి ఒక కాజ్ ఎలిఫెంటియాసిస్ సార్. సో ఎర్లీ స్టేజ్ లో ఉంటే కనుక నేను చెప్పిన కంప్రెషన్ వల్ల, మసాజ్ థెరపీ వల్ల సరిపోతుంది. వి విల్ సిట్ ఫర్ అబౌట్ 20 minutes to half an hour విత్ ది పేషెంట్ సార్. ఈ లింఫెడిమా ఉన్న వాళ్ళు విల్ ట్రైన్ హౌ టు డూ మసాజ్ థెరపీ, కంప్రెషన్ ఎలా కట్టుకోవాలి, రోజులో ఎంత టైం వాడాలి, ఇవన్నీ కూడా నేర్పించాలి సార్. ఇంకా అది ఈజీలీ ట్రీటబుల్ ప్రాబ్లం, ఏం సర్జరీస్ అవసరం లేదు దానికి. ఎలిఫెంటియాసిస్ అదే బాగా పెద్దగా అయిపోయి పైన అసలు స్కిన్ అంతా మారిపోయి గట్టిగా అయిపోయి డ్రై అయిపోతుంది, రైనోసరస్ హార్న్స్ లాగా అలా అయిపోతుంది సార్. పాపం వాడికి చాలా కష్టంగా ఉంటుంది అది. దానికి బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్, దే ఆర్ ది బెస్ట్ టు డు. సో ఎర్లీ స్టేజెస్ లో అయితే వీ కెన్ ప్రివెంట్. సరే, ఓకే. సో మీరు వాస్కులర్ సర్జన్స్ కొన్ని డయాలసిస్ పేషెంట్స్ కోసం ఏవీ ఫిస్టులాస్ చేస్తూ ఉంటారు. లైక్ అంటే ఈ ఏవీ ఫిస్టులాస్ ఎక్కడ, ఏ భాగంలో చేస్తుంటారు? సో ఈ డయాలసిస్ పేషెంట్కి మేము చేయగలిగిన మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ సార్ అది ఫిస్టులా క్రియేషన్ చేస్తాం సార్. ఎందుకంటే డయాలసిస్ లేకపోతే వాళ్ళు బతకలేరు. డయాలసిస్ కెథెటర్స్ వేస్ట్ చేస్తే ఏమవుతుందంటే లోపల హార్ట్ దగ్గర ఉన్న పైప్, ఆ బ్లడ్ వెజల్స్ నారో అయిపోతాయి, లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దానికోసం ఫిస్టులాస్ చేస్తాం సార్. ఫిస్టులా అనేది మనం ముందు ఈ కింద రిస్ట్ దగ్గర చేస్తాం సార్. ఇవి ఫెయిల్ అయితే ఇంకా పైన చేస్తాం, ఈ ఎల్బో దగ్గర. తర్వాత లోపల ఉన్న వెయిన్స్ ఉంటాయి సార్, బెసిలిక్ వెయిన్, బ్రేకియల్ వెయిన్ ఉంటాయి. అవి తీసి బైపాస్ లాగా లోపలికి పైన చర్మం కింద పెట్టి బైపాస్ సర్జరీ లాగా చేస్తాం. సో దీనివల్ల వాళ్ళు డైలీ డయాలసిస్ అనేది చేసుకోగలుగుతారు సార్. అండ్ ఈ డయాలసిస్ వన్స్ ఫిస్టులా చేసినా కూడా దానికి చాలా ఫాలో అప్ అవసరం సార్. ఆ వెయిన్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే ఇదంతా మన పుట్టినప్పటి నుంచి ఉన్న వెయిన్స్ కాదు. సో మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసాయి. అందులో అంతవరకు పర్ మినిట్ 110 ml వెళ్తుంటే మనం ఏవి ఫిస్టులా చేశాక పర్ మినిట్ 600 ml వెళ్తుంది సార్. అంటే ఆల్మోస్ట్ 60 times బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో అందుకనే దానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. మేము ఆ ఫిస్టులా లాంగివిటీ పెంచడానికి చాలా ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం. ఫిస్టులా ప్లాస్టీ అని, గ్రాఫ్స్ వేయటం కానీ, సెంట్రల్ వెయిన్ అంటే హార్ట్ దగ్గర ఉన్న పైప్స్ నేరో అయిపోయినప్పుడు వాటిని యాంజియోప్లాస్టీ చేయటం కానీ, ఇవన్నీ ఆ ఫిస్టులా కాపాడడానికి మేము చాలా ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం సార్. అంటే ఎన్ని డేస్ ఉంటుంది ఫిస్టులా? సో ఫిస్టులా సార్ మనం అంటే క్లోజ్ అవ్వకుండా ఎన్ని డేస్ ఉంటుంది సార్? నేను మా సీనియర్స్ చేసినవి వాళ్ళకి చూసి
ఒక ఫిస్టులతో కొంతమంది 20 years కూడా నడిపించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మధ్యలో వాటికి చిన్న చిన్న ప్రొసీజర్స్ అవసరం. నేను చెప్పినట్టు ఫిస్టులోప్లాస్టీ అని, సెంట్రల్ వెయిన్ యాంజియోప్లాస్టీ అని, ఆ ప్రొసీజర్స్ చేస్తాం. లాంగివిటీని పెంచవచ్చు సార్ మనం, ఎందుకంటే వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి ఫిస్టులా అనేది. ఎందుకంటే చేతిలో ఉన్న వెయిన్స్కే చేస్తాం, కాళ్ళకి ఎక్కువ చేయము. సో అవి కొంతమందికి 6 monthsకి 1 yearకే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఫిస్టులాస్. సో ఆ లాంగివిటీ పెంచకపోతే ఆటోమేటిక్గా పేషెంట్ లాంగివిటీ అనేది తగ్గిపోతుంది. సో మేము చాలా కేర్ఫుల్గా ఫాలోఅప్ చేసుకుంటూ వాటికి ప్రొసీజర్స్ చేస్తాం. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.